మమ్మల్ని పట్టుకొని మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని రక్తం మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్పుకలు పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు ముప్పుకలు పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు మా రక్తం తీసుకో మా రైతులకు నీళ్లు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్లు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచించకుండా చిల్లర మాటలు, తెల్లారు లేస్తే బూతులు, ఇవి తప్ప ఇంకోటి నీకు వస్తలేదు. అందుకే ఇవాళ ఇన్ని జలాశయాలు ఎల్ఎండి గాని ఎంఎండి గాని 20% మించి నిండింది ఎక్కడా లేదు రాష్ట్రంలో, మొత్తం గోదావరి బేసిన్ లో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో 6 వార్డులకు 24 గంటలు నీళ్లిచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేము. ఇవాళ పరిస్థితి ఏంది? ఒకనాడు మేము డైలీ వాటర్ ఇచ్చేది ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి. ఇవాళ కరీంనగర్ లో పరిస్థితి మీరు రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇప్పుడే అన్న చెప్తున్నాడు బూస్టర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు, ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని